సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. అందరూ ఊహించారు బాహుబలి సినిమాకి రెగ్యులర్ సినిమాల కంటే భిన్నంగా బిజినెస్ జరుగుద్ది అని. కానీ అందరి అంచనాలకు మించి ఊహించని రీతిలో బిజినెస్ జరిగింది అని సమాచారం అందుతుంది. బాహుబలి సినిమాకు 250 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టామని రాజమౌళియే స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాకు సంబంధించి అత్యధికంగా తెలుగు థియేట్రికల్ రన్ నుంచే ఎక్కువ వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉంది. అంటే 250 కోట్ల ఖర్చులో 150 కోట్లు తెలుగు వాళ్ళ నుంచే బాహుబలి చిత్ర యూనిట్ కి తిరిగి రావాల్సి ఉంది. అలా వస్తేనే బాహుబలి సక్సెస్ అయినట్టు లెక్క అన్నది ఒక అంచనా. పోతే ఈ అంచనా ప్రకారం అయితే చిత్ర యూనిట్ తెలుగుకు సంబంధించి బిజినెస్ చేయలేదు. తెలుగు ప్రేక్షకులకి సినిమాపై ఉన్న ఆసక్తి మీదే నమ్మకాన్ని పెట్టుకుని దాదాపు 86 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంచనా ప్రకారం చూసుకుంటే ఇది చిన్న అమౌంటే, కానీ తెలుగు సినిమా రికార్డులను పరిశీలించి చూసుకుంటే ఇది చాలా పెద్ద మొత్తం. ప్రస్తుతానికి ఇండస్ట్రీ రికార్డు అత్తారింటికి దారేది సినిమా మీదే ఉంది. ఆ సినిమా 76 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ 86 కోట్లు అంటున్నారు. ఆ రకంగా చూసుకున్న బాహుబలి అప్పుడే ఇండస్ట్రీ రికార్డు కొట్టేసింది. కానీ సూపర్ హిట్ అనిపించుకోవాలి అంటే మాత్రం 100 కోట్ల పైన వసూలు సాధించి చూపించాల్సిన అవసరం ఉంది. రాజమౌళి అంచనాల ప్రకారం తెలుగు సినిమా మార్కెట్ చాలా పెద్దది, కానీ ఎక్కువ మంది థియేటర్లకు రాకపోవటం మూలంగానే కొంత పరిధికే మనం పరిమితం అవుతున్నాం. ఇప్పుడు ఆ పరిమితుల్ని బాహుబలి చెరిపేస్తుంది అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అదే గనుక జరిగితే తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప మార్పును చూసే అవకాశం అందరికీ దక్కుతుంది. మగధీర విషయంగా కూడా రాజమౌళి ఊహించని ఫలితాన్నే దక్కించుకున్నారు. ఆ సినిమా 70 కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అప్పుడే కాదు, ఇప్పటికీ అది ఒక పెద్ద సంచలనమే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి. అటువంటి సంచలనమే ఇప్పుడు బాహుబలి కూడా చేసి చూపించాలి. బాహుబలి చిత్రంపై నిర్మాతలు పెట్టిన పెట్టుబడి రికవరీ కావాలంటే 150 కోట్లు తెలుగు వైపు నుంచి వస్తే ఓ 50 కోట్లు హిందీ వాళ్ళు, మిగతా అన్ని లాంగ్వేజెస్ లో కలిపి ఓ 50 కోట్లు సంపాదించగలిగితే నిర్మాతలకి నష్టం ఉండకుండా ఉంటుంది అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అలానే అదృష్టం కలిసి వచ్చేసి ఇప్పుడు బాలీవుడ్ లో హాలీవుడ్ సినిమాలు సృష్టిస్తున్న సంచలనం లాగానే బాహుబలి కూడా చెలరేగిపోతే బాలీవుడ్ అభిమానుల్ని అలరించగలిగితే తప్పకుండా ఊహించని లాభాలని నిర్మాతలు దక్కించుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేవని వాళ్ళు విశ్లేషించడం కూడా ఆసక్తిని కలిగిస్తుంది. ఇలాగే కాకుండా రాజమౌళి ఆలోచనలకు సంబంధించి మరో రకమైన విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. చాలా వరకు రాజమౌళి అంచనాలు తప్పు కావు. అన్ని రకాల పాసిబిలిటీస్ ని అంచనా వేసుకునే ఓ నిర్ణయానికి వస్తాడు రాజమౌళి. ఎప్పుడు కూడా 100% రిస్క్ చేయడు. ఓ 10% 5% రిస్క్ చేస్తాడు. లక్కీగా ఇప్పటి వరకు ఆ తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిస్కే కలిసి వచ్చేసి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చేశాడు. అంత జాగ్రత్తగా ఉంటాడు కాబట్టే ఇప్పటి వరకు రాజమౌళి ఖాతాలో ఒక కమర్షియల్ ఫెయిల్యూర్ కూడా లేదు. బాహుబలికి సంబంధించి కూడా రాజమౌళి దగ్గర అలాంటి స్కెచ్ ఏదో ఉండే ఉంటుంది. అది పైకి కనిపించదు, కానీ పని చేసుకుంటా పోతుంది. ఫైనల్ గా ఫలితం డిసైడ్ అయిన తర్వాతే అది ఇది అని అందరూ తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలానే అన్ని సినిమాలకి ఒకటే స్కెచ్ వేయడు రాజమౌళి. ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా వేస్తాడు. మరి బాహుబలికి సంబంధించి ఎటువంటి స్కెచ్ సిద్ధం చేసుకున్నాడు అన్నది తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఏంటి అనేది పక్కాగా తెలియనంత వరకు వెయిట్ చేసి చూడాలి. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.